యెషయా గ్రంథము ఆరాధన కొరకే యెషయా 40వ అధ్యాయము యెషయా 40వ అధ్యాయము 24వ వచనము అందరము కలిసి బిగ్గరగా చదువుదాం. యెషయా 40:24 40వ అధ్యాయం 24వ వచనం అందరము కలిసి బిగ్గరగా చదువుదామండి. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడువని మీరు నన్నెవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. 25 కూడా చదివాము. వెరీ గుడ్. 25 చదవాలి యాక్చువల్గా. సరే, ఒకసారి మళ్ళీ నేను చదువుతాను. 25వ అధ్యాయం 40:25వ వచనం. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేదురని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. సమస్తమును బట్టి నాయన ప్రభా నీకు మహిమ కలుగుచున్నది. ప్రభా నిన్ను ఆరాధించుటకు నాన్న ప్రభా గణపరచుటకు మేము ఏవో సిద్ధపడతాం. కానీ ప్రభా ప్రతిదాన్ని బట్టి నీవు స్తుతికి యోగ్యుడవు. సమస్తమును నువ్వు చేస్తున్నావు గనుక, సమస్తమును నీవు నిర్వహించున్నావు గనుక సమస్తమును బట్టి నిన్ను స్తుతించవచ్చు, సమస్తమును బట్టి నిన్ను ఆరాధించవచ్చు. నాన్న నీ గొప్పతనమును బట్టి, నీ యొక్క కృపను బట్టి నాన్న ప్రభా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభా చదవబడిన వాక్యం నుంచి నాన్న మీరు మాతో మాట్లాడండి. నీ జీవం కలిగిన మాటలతో మమ్ము నింపండి ప్రభా తండ్రి. నాన్న మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, 40వ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. 24-25వ వచనంలో చూస్తే, వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఓదగా వారి వాడిపోదురంట. అంటే మనం ఏదో నాటుతాం, విత్తుతాం, అది ఫలిస్తుంది, అది ఇంకా మనకి ఫలం ఇస్తుంది అని అనుకునే లోపే ఏమవుతుందంట, ఆయన ఓదగా అది వాడిపోతుందంట. సుడిగాలి గాలి పొట్టును ఎగరగొట్టినట్టు ఎగిరిపోతుందంట. అంటే దేనికి గ్యారంటీ లేదు, దేనికి గ్యారంటీ లేదు. మనం మన ఘనత కొరకు, మనం మన ఇష్టం కొరకు ఏమి చేసుకున్నా కానీ దానికి ప్రభు కృప ఉండాలి. లేదంటే అది వాడిపోతుంది, ఎగిరిపోతుంది. రేపేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం సమయం ఉండగానే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనములు. ప్రభువా నీ యొక్క పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగినావు, నీకు వందనములు అని మనం చెప్పాలి. రేపేం జరుగుతుందో తెలియదు అని చెప్తున్నారు కదా. వారు అనుకున్నారట, నాటారట, వారు విత్తారట, అది భూమిలో వేరు తన్నుతుంది, ఫలిస్తుంది అనుకున్నారట. కానీ ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనిషి జీవితం ఎటువంటిగా ఉంటుంది, అది ఇంకేంటి వాడిపోవడమే కాదు, సుడిగాలితో ఎగిరిపోయిందంట. అంటే దాని జ్ఞాపకమైనను అక్కడ లేదట. ప్రభు గొప్పవాడు, ఆయన కార్యములు మనం గ్రహించలేం. తర్వాత ప్రభు అంటున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నాడట మనల్ని. ఏమని అడుగుతున్నాడు? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు. అంటే నన్ను ఎవరితో మీరు సమానంగా చేస్తారు అని పరిశుద్ధ దేవుడు అడుగుచున్నాడు. పరిశుద్ధ దేవుడు ఆ విధంగా అడిగినప్పుడు మరి మనం దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. కీర్తనకారుడు ఎలా ఆన్సర్ ఇస్తున్నాడో చూద్దాం. కీర్తనలు 40వ అధ్యాయము, కీర్తనలు 45వ వచనం. కీర్తనలు 45. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించున్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడు లేడు. కాబట్టి ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరట. ఆయనకు సాటి ఆయనే. ఈరోజు మనం ఆరాధన కొరకు ఇదే మాట పట్టుకుని ఆరాధన చేయాలి. ప్రభువా నీకు సాటి అయిన వారు ఎవరు లేరు, నీ వంటి కార్యములు ఎవరు చేయరు ప్రభా. అవి మేము లెక్కించుదాం అనుకుంటే అవి మా యొక్క లెక్కకు మించి ఉన్నవి. నిజంగా దేవుని యొక్క లక్షణాలు మనం కనుక చూస్తే అవి యూనిక్గా ఉంటాయి.
ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయనకున్న లక్షణాలు ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. అవి ఎవరు మ్యాచ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన సర్వశక్తిని చూస్తే ఆయన వంటి సర్వశక్తుడు ఎవరు లేరు. ఆయన సర్వాధికారం చూస్తే ఆయన సర్వాధికారం ఎవరికి లేదు. ఆయన వంటి జ్ఞానం చూస్తే ఆ జ్ఞానంలో కూడా ఎవరు ఆయనకు సాటి రారు. ఆయన ఆయన ప్రేమలో పోటీ పడదామంటే ఆయన ప్రేమతో కూడా ఎవరు పోటీ పడలేరు. పరిశుద్ధతలో కూడా ఆయనకు సాటి ఎవరు రారు. అద్భుతాలు చేయుటలో ఆయనకి ఎవరు సాటి రారు. న్యాయం తీర్చి ఆయన వల్లే న్యాయం తీర్చే న్యాయవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది కూడా లేదు. యథార్థతలో కూడా ఆయన వంటి యథార్థవంతుడు లేడు. రోషంలో ఆయన వంటి రోషగాడు ఎవరు లేరు. యుద్ధం చేయుటలో సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన వంటి యుద్ధాలు ఎవరు చేయలేరు. ఆయన యుద్ధాలు అప్పటికప్పుడే ఆ యొక్క ప్లాన్స్ మన రాజుల గ్రంథంలో చూస్తే ఎలా ఉంటాయంటే, ఒకసారి వేసిన ప్లాన్ ఇంకొకలా ఉండదు. అన్నీ డిఫరెంట్, గొప్ప అద్భుతమైన యుద్ధాలు. శిక్షించుటలో ఆయన వలె శిక్ష విధించటం ఎవరూ లేరు. ఒక్కొక్క శిక్ష ఎలా ఉంటుందంటే, అది ఒక మనిషిని మారుస్తుంది, గర్వాన్ని తగ్గిస్తుంది, తనకి కావలసిన కార్యం నెరవేరుస్తుంది. ఆ శిక్ష తనకి మహిమ తెస్తుంది. అలా ఎవరు శిక్షించలేరు. కొంతమంది శిక్షిస్తే పారిపోతారు, కానీ ఈయన శిక్షిస్తే దానికి ఒక రీజన్ ఉంటుంది. అలా శిక్షించేవారు ఎవరు లేరు. రక్షించటంలో, ఓ పాపిని రక్షించటంలో ఆయన వంటి కార్యములు ఎవరు చేయలేరు. కాబట్టి దేవుని కార్యాలు చాలా యూనిక్గా ఉంటాయి. దాన్ని కొన్ని మనం ధ్యానిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 1:1. ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. ఇదొక్కటి చాలు దేవుని స్తుతించడానికి, గణపరచడానికి. ఎందుకంటే ఇటువంటి క్రియ ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ ఇంత భూమిని సృష్టించలేరు ఎవరు. ఇంత గొప్ప ఆకాశమును ఎవరు క్రియేట్ చేయలేరు. అది దేవునికి మాత్రమే సాధ్యమైనది. నేను ఒకసారి అలా వెళ్తున్నప్పుడు కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఆగి చూస్తే నా కనుచూపు మేరలో ఎంత భూమి కనబడింది. ఒక జిల్లాలోనే ఎంత భూమి ఉందంటే, రాష్ట్రంలో ఎంత భూమి ఉంటుంది, మరి దేశంలో ఎంత భూమి ఉంటుంది, ఈ ఖండాలన్నింటిలో ఎంత భూమి ఉంటుంది. 4 వంతుల్లో 1 వంతు భూమి ఎంత ఉందంటే, మరి సముద్రం ఎంత ఉంటుంది, మరి ఇవన్నీ ఉన్న ఆకాశం ఎంత ఉంటుందని ఆలోచించినప్పుడు, ప్రభువా ఇంత గొప్ప సృష్టిని నువ్వు సృష్టించావా అని మనం దేవుని ఆరాధించవచ్చు. చాలా పెద్దది. మనం ఒకసారి ధ్యానించినట్లయితే, మనం గమనించినట్లయితే అది ఎంత పెద్దదో, ఇంత పెద్ద సృష్టిని దేవుడు చేసినాడు. అంతేకాకుండా అంత పెద్ద సృష్టిని కూడా దేవుడు ఎలా చేశాడంట, తన జ్ఞానం చొప్పున ఈ సృష్టిలో అనేకమైనవి కలుగు చేశాడు ఆయన. మనం ఇక్కడ చూస్తే అనేకమైన ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, భూమి మీద ఉండే చెట్లు, ఇవన్నీ కూడా ప్రతీదీ దాని పని కొరకు ఆయన తన యొక్క ప్లానింగ్ని బట్టి ఆయన క్రియేట్ చేశాడు. అలా ఎవరు చేయలేరు. అది ఎలా ఉంటుందంటే, ఏది వ్యర్థం కాదు. ఈ ఒక మొక్క ఉంది, ఇది ఇది ఊరికనే సృష్టించాడు, దీనివల్ల ఏం ప్రయోజనం లేదంటే కాదు. దానికి ఏదో పర్పస్ ఉంది. ఒక చిన్న పురుగు ఉంది, ఇది ఎందుకు వ్యర్థంగా ఈ పురుగు, దీనివల్ల ఏం ఉపయోగం అంటే లేదు, దానికి ఒక పర్పస్ ఉంది. మన సైంటిస్టులను అడగండి, చెప్తారు. ప్రతిదీ కూడా అది దాని యొక్క పనిని అది నిర్వర్తిస్తుంది. అంత గొప్పగా దేవుడు సృష్టించాడు. ఒక తిమింగళము అంటే పెద్ద తిమింగళము, అది చనిపోయినప్పుడు ఒక లాస్ట్ డై వేసి చనిపోతుందట. చనిపోయినప్పుడు దాని యొక్క మాంసాన్ని షార్క్స్ తింటాయి, మిగిలినవి కొన్ని ఇంకా చిన్న చేపలు తింటాయట. తర్వాత ఆ బోన్స్ అవన్నీ కూడా ఇంకా చిన్న చిన్న సూక్ష్మక్రిములు తిని ఆ గ్యాసెస్ అవన్నీ అక్కడున్న మొక్కలకి ఆహారం అవుతాయట. సో ఎలా డిజైన్ చేశాడంటే, ప్రభువు ఒకటి బ్రతికున్నా కూడా దానివల్ల ఉపయోగం ఉంది, చనిపోయినా కూడా దానివలన ఉపయోగము ఉంది. దేవుడు ప్రతీది కూడా తన జ్ఞానం చొప్పున క్రియేట్ చేశాడు. ఏది కూడా మీరు కావాలంటే ఒకసారి రీసెర్చ్ చేయండి, కావాలంటే ట్రై చేయండి. ఏది కూడా ప్రభువా ఇది ఊరికినే సృష్టించావు, దీనివల్ల ఉపయోగం లేదనేది ఏమీ లేదు. ప్రతీది కూడా దాని పని ఉంది. అంత గొప్ప దేవుడు. అంతేకాకుండా ఇంత గొప్ప సృష్టిని మరి దేనికోసం సృష్టించాడండి? దేనికోసం? ఒక్కసారి మనుషుని సృష్టిలోంచి తీసి చూడండి. మనిషిని సృష్టిలోంచి పక్కన పెట్టి ఈ సృష్టి అంతా దేని కొరకు ఉందంటే, ఇదంతా కూడా మనిషికి ఉపయోగపడేదే. ఆ చెట్లు మనిషికి ఉపయోగం, ఆ యొక్క
జంతువులు అవన్నీ కూడా మనిషికి ఆహారం కావడానికో లేకపోతే రకరకాల పర్పస్లో మనిషికి ఉపయోగపడినట్లుగా ఆయన చేశాడు. కానీ ఏది కూడా వేరేగా చేయలేదు. ఇంత గొప్ప సృష్టి, అందులో ఉండే ఖనిజాలు కానీ, అందులో ఉండే రకరకాలైన గ్యాసెస్ కానీ సమస్తము కూడా ఆయన ఎవరి కోసం సృష్టించాడు? మన కోసం. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించబోతున్నాం. ఇంత గొప్ప దేవుడు కాబట్టి ఇటువంటి కార్యాలు ఎవరు చేయడు. అంతేకాదు దేవుడు ఆశీర్వదించాడంట. ఆ జలములో ఉన్న ఇక మత్స్యములను ప్రతి వాటిని దేవుడు ఆశీర్వదించాడట. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుందని ఒక వాక్యం ఉంది. అంటే ఏంటంటే నేను ఒక వీడియో చూశాను. అందులో బైబిల్ ప్రకారము ఇక సృష్టి వయసు 6000 సంవత్సరాలను ఉంది. సో ఎన్నో అనేది మనం దాంట్లోకి వెళ్ళదు. కానీ కాబట్టి ఒక 6000 సంవత్సరాలు అనుకుందాం. 6000 సంవత్సరాల క్రితం దేవుడు ఆశీర్వదించాడు. అది ఇప్పటికీ అలా మల్టిపుల్ అవుతూ అది అలాగా కొనసాగుతుంది. అలాగే ఇంకా మళ్ళీ ప్రభు వచ్చే వరకు అన్ని సంవత్సరాలకి అది ఆ సృష్టి ఎలాగా రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాని ఆశీర్వాదం తగ్గలేదండి. కాబట్టి ఇంత ఆశీర్వాదము ఎవరికి వస్తుందంటే దేవునిది ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఈ ఆశీర్వాదము వస్తుంది. కాబట్టి దేవుడు ఇంత గొప్ప సృష్టిని సృష్టించాడు. సృష్టికర్త. ఇటువంటి సృష్టికర్తను మనం ఏమనాలంటే, ప్రభువా నీవు చేసినట్లుగా సృష్టిని ఎవరూ చేయలేరయ్యా. నీవు ఇచ్చినట్లుగా ప్రభువా తండ్రి ఇంత గొప్ప సృష్టిని మాకు ఇచ్చావు నాన్న, నీవలే ఎవరు ఇవ్వలేరయ్యా అని. నిజంగా చూడండి, ఒక మనుషునికి అంటే ఒక ఇద్దరు ఆదాము అవ్వకి ప్రభు ఈ సృష్టిని ఇచ్చాడు. అంటే ఒక ధనవంతుడైన ఒక మనిషి ఒక ఇంటిని కట్టి ఆ ఇంటిలో అన్నీ సమకూర్చి గృహప్రవేశం చేసి ఆ జంటకి ఇచ్చినట్లుగా, అందులో అన్నీ ఉన్నాయి, మీరు అక్కడ సంతోషంగా ఉండండి అని ఇచ్చినట్లుగా ఇంత గొప్ప విశ్వాన్ని ఆదాము ఇద్దరికే ఇచ్చాడు. ఇన్ని ఎకరాల ల్యాండ్, ఇంత సంపద ఇద్దరు మనుషులకి ఇచ్చాడు. అంటే దేవుని ఆశీర్వాదము ఎంత గొప్పదో, ఎంత బిగ్గో ఒకసారి మీరు ఆలోచించండి. తర్వాత ఈ విధంగా దేవుడు సృష్టిని మన కోసం చేసి అడుగుతున్నాడు, నాలాంటి వారిని ఎవరైనా సాటి అయిన ఉన్నారా అంటే మనం అనాలి, ప్రభువా లేదు ప్రభువా, నీవలే సృష్టిని చేసేవారు కానీ నీవలే మాకు ఆశీర్వాదంగా ఇచ్చి మాకు ఇలా చేసిన వారు ఎవరు లేరని మనం ఆరాధించాలి. రెండవదిగా చూద్దాం, క్షమించుటలో ఆయన వలె క్షమించే దేవుడు ఎవరైనా ఉన్నారా చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదవండి. కొందరు పక్షవాయువు కలిగిన ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ కొందరు అంటే మేబీ ఒక 10 మంది వేసుకుందాం. కొందరు ఏం చేశారంట, ఒక నలుగురిని, ఒక వ్యక్తికి పాపం పక్షవాయువు వచ్చింది. అతను కాళ్ళు చేతులు నోరు అన్నీ పడిపోయాయి, మంచం మీద ఉన్నాడు. ఆయన్ని ఎలాగైనా స్వస్థపరచాలి. మేబీ ఆయన ఆ ఊరిలో చాలా మంచివాడిగా పిలువబడిన వాడై ఉంటాడు. అందుకే వాళ్ళు శ్రమ తీసుకొని, లేదు ఇలాంటి వాడు ఇలాగ నష్టపోకూడదు, ఈయనకి ఎలాగైనా స్వస్థత కావాలని ఏం చేశారంట, కొందరు వాళ్ళ బంధువులని రాయబడలేదు అక్కడ, కొందరని రాశారు. కొందరు అంటే ఊరు పెద్దలు అనుకుందాం. అందరూ లేదు ఇలాంటి వాడు నశించిపోకూడదు అని చెప్పేసి మోయడానికి వాళ్ళని తీసుకొని వెళ్ళారు ప్రభువుని దగ్గరికి. అక్కడ చూస్తే జనమంతా బోల్డ్ మంది ఉన్నారు, ప్రభు ఇంటిలో ఉన్నాడు. సరే తర్వాత ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళొద్దు, తర్వాత చూద్దామంటే లేదు ఈయన ఎలాగైనా స్వస్థపడాలి, ఈయన మనకి ఎంతో ఉపకారం చేశాడు, లేదా ఈయన ఎంతో మంచివాడు, ఈయన ఊరి పెద్ద, ఈయనకి ఎలాగైనా స్వస్థత కావాలి. సరే ఏం చేద్దామని ప్లాన్ చేసినప్పుడు ఆ ఇంటి పైకప్పు విప్పి దాంట్లోంచి కిందకి వేశారట. కిందకి వేసి వాళ్ళు
దేవుని దగ్గర అతన్ని పెట్టినప్పుడు ప్రభు వాళ్ళని చూసి ఏమన్నాడంట, ఆ యొక్క పక్షవాయు కలిగిన వాడిని చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయన్నాడు. ఏమనాలా, నీవు పరిపెత్తుకున్నాడు అంటే స్వస్థపరచబడాలి. కానీ ప్రభు ఏంటంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు అతను పాపి అని. పాపం వల్లనే అతనికి ఈ కష్టం వచ్చిందని ప్రభువుకు తెలుసు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఒకళ్ళు ఉంటే కన్నా వాళ్ళు తీసిరారు, ఖచ్చితంగా తీసిరారు. అరే నీకు ఇలాగే అవ్వాలరా, నువ్వు ఇన్ని చేసావు కాబట్టి నీకు ఇలాగే అవ్వాలని చెప్పేసి ఉంచుతారు. ఒక్కసారి ఆ మాట వినగానే అక్కడ అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ప్రభు ఇదేంటి స్వస్థపరుస్తాడనుకుంటే పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం సంతోషిస్తాడు. ఎవరంటే ఆ పక్షవాయు కలిగిన వ్యక్తి. ఎందుకంటే మేబీ కొన్ని రోజులు అయి ఉంటుంది ఆ మంచం మీద పడి. ఖచ్చితంగా కష్టం వచ్చినప్పుడు ఆత్మ విమర్శ వస్తుంది. ఏమనుకుంటారంటే, ప్రభువా నిజమే, నేను ఇన్ని పాపాలు చేశాను, వేషధారుడిగా జీవించాను, బయట ఒకలాగా లోపల ఒకలాగా, అందుకే నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యో నేను ఇలా అయిపోయాను, నేను రక్షించబడితే బాగును, మళ్ళీ బాగా బ్రతుకుతున్నాను అని ఒక పాప క్షమాపణ అది తాలూకు ఆలోచనలు వస్తాయి. ఎలాగైనా స్వస్థపరచబడాలి, మళ్ళీ మంచి జీవితం జీవించాలి అని. ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. లేదు అంటే ఇష్టానుసారంగా జీవించే జీవితం ఉంటుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే ప్రభు కుమారుడని పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు ఆ వ్యక్తి అయితే సంతోషించాడు. ఆ చుట్టుపక్కల ఉన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. అర్రే ఇతను పాపియా, మాకు తెలియదే, ఇతను మంచోడు అనుకున్నాం, మా అందరి దగ్గర మంచిగానే ఉన్నాడే, తెల్ల షర్ట్ వేసుకున్నాడు, గ్రీన్ పెన్ పెట్టుకున్నాడు, చూడడానికి అంతగా బాగున్నాడు, కానీ ఇతను పాపియా, అర్రే మాకు తెలియదే, ప్రభు ఏంటి క్షమించమన్నాడని. కాబట్టి ప్రభు క్షమించే దేవుడు. ఆయన ఎటువంటి వారిని క్షమిస్తాడట, పాపులను క్షమిస్తాడు. మన పాపములు ఎటువంటివైనా, నువ్వెంత వేషధారణగా జీవించినా, ఆయన ఎదుట ఎంత నటించినా మనుషులకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు. ఆయన ఏం చేస్తాడు, క్షమిస్తాడు. ఇలా క్షమించే దేవుడు ఎవరు ఉండరు. అంతేనా? లూకా సువార్త 23, 33, 34 వచనాలు. లూకా సువార్త 23, 23 వారు కపాలమనబడిన స్థలంకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రభు అంటున్నాడు, ఆయన సిలువ వేశారు, అంతకుముందు ఆయన్ని బాగా కొట్టారు, హింసించారు, అవహేళన చేశారు, కొడాలతో కొట్టారు, ఎంతో ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. పోనీ ప్రభు వాళ్ళకి ఏమైనా చేశాడంటే ఏమీ చేయలేదు. వాళ్ళకి ఏమీ చేయలేదు, వాళ్ళకి మేలే చేశాడు కానీ ఎప్పుడు కీడు చేయలేదు ప్రభు. అటువంటి ప్రభువుని వాళ్ళు ఏం చేశారంట, సిలువ వేసి ఇష్టానుసారంగా చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించమని. ఈ హృదయము జనరల్గా ఎవరికి ఉండదు. ఇటువంటి హృదయం, తండ్రి ఏం చేస్తున్నారు కనుక వీరిని క్షమించమని చెప్పి. మనకి మనం మామూలుగా ఎవరైనా మనల్ని ఏమనంటే క్షమించడం చాలా కష్టం. నన్ను అలాగంటారా, పోనీ క్షమించే గుణం ఉంటుంది, ఓకే క్షమించేసాం, వాళ్ళు ఏదో తప్పు చేశారు క్షమించేసాం. క్షమించిన వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అనే హృదయం మాత్రం చాలా కష్టం. ప్రభు వల్ల రక్షించబడిన ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి తన స్నేహితుడికి ఎంతో మేలు చేశాడు, మేలే చేశాడు కానీ ఎప్పుడు కీడు చేయలేదు. అయితే ఒకరోజు ఆ వ్యక్తి ఇతనికి కీడు చేసి ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు, సరే ఇతను ప్రభు నమ్మిన బిడ్డ కాబట్టి ప్రభువా క్షమిస్తున్నాను, అతన్ని నేను క్షమిస్తున్నాను అని ఊరుకుంటే ప్రభు అన్నాడంట, సరే అయితే నువ్వు క్షమించావు, అతని కొరకు ప్రార్థన చెయ్యి అన్నాడంట. ప్రార్థన చెయ్యి అంటే మనసు రావట్లేదట. పోనీ లేదు ప్రభు ప్రార్థన చేయి, అతని కొరకు ప్రార్థన చేయి అంటుంటే, సరే మోకాళ్ళుని ప్రార్థన ఎలా చేస్తున్నాడు, ప్రభువా అతన్ని క్షమించాను, అలాగే అతనికి సమాధానము దయచేయు అని మాత్రమే ప్రార్థన చేశాడు. ప్రభు అంటున్నాడు, అరే ఇలా చేసేవేంటి, ఇంతకుముందు ఎలా చేసేవాడివి, వాళ్ళ కష్టాల కోసం చేసేవాడివి, వాళ్ళని ఆశీర్వదించాలని చేసేవాడివి, ఇంకా ఎక్కువ చేసేవాడివి, మరి ఇప్పుడు ఏం చేయట్లేదంటే, ప్రభువా నా వల్ల కాదు, నా హృదయము
ఒప్పుకోవట్లేదు. కాబట్టి మనుషుల హృదయము ఒప్పుకోదు. నిజంగా నిజంగా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా. ఒకవేళ మనకి నిజంగా ఎవరైనా, మనం ఏమీ చేయకుండా మనకి ఎవరైనా హాని చేస్తే, మనం మంచి చేసి కూడా హాని చేసినప్పుడు క్షమించమంటే క్షమిస్తాం. ప్రభు అతను క్షమించాను, ఇంక అతనికి నాకు సంబంధం లేదు అని అనొచ్చు. కానీ అతని కొరకు మళ్ళీ తిరిగి హృదయపూర్తిగా ఎంతకు ముందు వలె ప్రేమించి ప్రార్థన చేయడం అంటే చాలా కష్టం. ఇది అతనైతే ప్రభువా నేను చేయలేను, నేను క్షమిస్తాను కానీ నేను చేయలేను అనేసాడంట. కాబట్టి ఆ హృదయము, అటువంటి హృదయం ఉండదు. ఎవరైతే తనకి హాని చేశారో, ఎవరైతే తనని హేళన చేశారో, ఎవరికండి హేళన చేసేది? సృష్టికర్త, ఈ యొక్క లోకను సృష్టించిన సృష్టికర్త. వాళ్ళని రక్షించడానికి వచ్చిన వ్యక్తిని ఇంత దారుణంగా చేసినప్పుడు అతను ఏం చేశాడంట? క్షమించాడు. ఇలాగ క్షమించేవారు ఎవరు ఉండరు, ఇలాగ ప్రాణం పెట్టేవారు ఎవరు ఉండరు. కాబట్టి మనం ప్రభువా క్షమించటంలో నీకు సాటి అయిన వారు ఎవరూ లేరు ప్రభువా, నన్ను నీవలే నేను నీ ఎడల ఎంతగా తప్పిపోయినా, నిన్ను ఎంతగా హింసించినా నీవలే నన్ను క్షమించేవారు ఎవరూ లేరు ప్రభువా అని మనం ఆరాధన చేయాలి. అలాగే ఇంకొక భాగం చూద్దాం. ఇంకొక తలంపు, రాజులు 2వ రాజులు 3వ అధ్యాయము, 2వ రాజులు 3వ అధ్యాయము 14వ వచనము ఒకటి చదవండి. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని యెడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టటకైనను ఒప్పుకపోదును. ఇక్కడ ఏమైందంటే, యెహోరాము ఇశ్రాయేల్ రాజు, యెహోషాపాతు యూదా రాజు. యెహోరాముపై మోయాబీలు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మోయాబీలతో యుద్ధం చేయాలా. సో ఏం చేశాడు యెహోరాము? యూదా రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో రా యుద్ధానికి, నాకు సహాయం చేయని అన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మోయాబీల మీదకి యుద్ధంకి వెళ్తారు. అయితే యెహోరాము ఎటువంటి వాడంటే, అక్కడ మూడవ అధ్యాయంలో రాయబడింది 2వ వచనము, ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభము తీసివేసిన కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. అలాగే 3వ వచనం, ఇశ్రాయేలు వారు పాపం చేయుట కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడుగుకు చేయుచు వచ్చెను. ఇతని జీవితం ఎలా ఉందంటే దేవతా స్తంభములు తీసివేశాడు కానీ బయలుదేవత యెహోవా దృష్టికి చెడుతనం చేయుట మానలేదు. అలాగే యెరోబాము చేసిన పాపములు చేస్తూనే వచ్చాడు. అంటే పైకి కొన్ని తీసేశాడు కానీ మనసులో ఇంకా ఆ పాపమును పెట్టుకున్నాడు, పాపపు ఆలోచనలు చేస్తున్నాడు, దేవుని దగ్గర విచారించట్లేదు, బయలుదేవతను అనుసరిస్తున్నాడు. ఇంత చెడుతనం చేసిన వాడు తన కష్ట సమయంలో ఏమైంది, ఇక్కడ యోధారాజును తీసుకొని ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇశ్రాయేల్ రాజును చూచి 13వ వచనంలో, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. కాబట్టి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి ఏమంటున్నాడంట, తన గురించి అడుగుతున్నప్పుడు, ఈ కష్టం వచ్చిందని అడుగుతున్నప్పుడు, నాతో నీకేం పని, ఇప్పటిదాకా మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీ సంతోషం కొరకు ఎవరిని ఆశ్రయించావు, లేకపోతే నీ టైం అంతా కూడా నీ స్నేహితులతోనూ నీకు నచ్చిన వాటితో గడిపావు, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తున్నావా అని అడిగినట్టుంది ఇది. అయితే అక్కడ యెహోషాపాతు, యూదారాజు అయిన యెహోషాపాతును బట్టి ఇక్కడ ఏమైందంట, యెహోషాపాతును నేను గౌరవం చేయని యెడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టటకైనను ఒప్పుకొనబోదు. అంటే దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, మనం ప్రభు దగ్గరికి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా తండ్రి ఎదుట నిలవబడినప్పుడు, ప్రభు అయిన యేసు గాన లేకపోతే మనల్ని అంగీకరించరు. ప్రభు అయిన యేసు యొక్క రక్తము లేకపోతే మనల్ని అంగీకరించరు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నా ఎదుట నిలబడడానికి నీకే అర్హత ఉంది,
అటువంటి మాటలు వస్తాయి. నేను లక్ష్య పెట్టను, నువ్వు నా దగ్గర నుంచి పో, అటువంటి మాటలు వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసు రక్తం ద్వారా, ప్రభు అయిన యేసు ద్వారా మనం వెళ్తామో తండ్రి దగ్గరికి, అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క త్యాగంను బట్టి, ఆయన బలిని బట్టి, ఆయన మన కొరకు అర్పించిన ఆ యొక్క అర్పణ బట్టి మనల్ని ఎవరైనా కూడా లక్ష్య పెడతారు. చూడండి, ప్రకటన 7వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 7, 13, 14, 15 కూడా చదవండి. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వాని మీద కప్పును. కాబట్టి పరలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతారు, అయ్యా వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలు గోత్రం వారు కారే, వీళ్ళెవరు ఇంతమంది వచ్చారేంటి అంటే, అక్కడ మనకున్న ఒకే ఒక్క సాక్ష్యం, ఒకే ఒక్క ధైర్యం ఏంటంటే, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కున్నారు. అయ్యా వీరు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా వచ్చారు. వాళ్ళు ఎవరం కాదు, మనమే. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం అక్కడికి వెళ్ళగలం. అందువలన అందుకే ఆ యొక్క రక్తంలో మనం మన వస్త్రములను తెలుపు చేసుకున్నాం కాబట్టి అక్కడ అందుకే రాయబడింది 15లో, ఎందువలన అంటే గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములు ఉదుక్కున్నటి వలన, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. అందువలన మాత్రమే మనం దేవుని సింహాసనం దేవుని ఎదుట ఉండగలుగుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు గన లేకపోతే మనం ఆయన ఎదుట నిలబట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించు. ఏమంటారంటే, నీ ముఖము చూడడానికైనా నేను లక్ష్య పెట్టను. ఎందుకంటే మన పాపములు అంత భయంకరమైనవి. ఎంతో త్రోవ తప్పిపోయిన వారిని ప్రభు తన రక్తంతో కడిగి తండ్రి ఎదుట నిలబడడానికి మనకి ధైర్యం ఇచ్చాడు. ఎంతగానో తప్పిపోయినా, ఎంతగానో మనం నశించిపోయినా ప్రభు మనకి నిలబడడానికి, ఆయన ఎదుట పరిచర్య చేస్తూ, ఆయన స్తుతించుతూ, ఆయన దగ్గర ఉండడానికి ప్రభు చేశాడనమాట. కాబట్టి ఇటువంటి కార్యము, ఇటువంటి పరిశుద్ధ రక్తము, ప్రభువా నీవలే పరిశుద్ధ రక్తము కలిగిన వారు ఎవరూ లేరు. ప్రభువా నీవలే, ప్రభా తండ్రి నీ రక్తముతో మమ్మల్ని కడిగి తండ్రి ఎదుట నిలబెట్టిన వారు ఎవరు లేరయ్యా. నీకు సాటి అయిన వారు ఎవరు లేరయ్యా. ప్రభా సృష్టిని చేయుటలో నీకు సాటి అయిన వారు లేరు, క్షమించుటలో నీకు సాటి అయిన వారు లేరు. నీ రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి తండ్రి ఎదుట నిలబెట్టేటువంటి సాటి అయిన వారు కూడా ఎవరూ లేరు. మరి మన ప్రభువు మళ్ళీ మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడండి? ప్రభువు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి. అంతేనా? ఆయన ప్రేమ ఎలాంటిది అంటే చూడండి, యోహాను రాసిన సువార్త 14, 2-3 వచనాలు. యోహాను సువార్త 14. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్చున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా ఎదుట ఉండటకు మిమ్మును తీసుకొని పోదును. ప్రభు ఏమంటున్నాడంట, నేను ఉండు స్థలంలో మీరు ఉండాలి. అంటే ఏదో రక్షించి మీరు ఎదుగో మీకు కనాన్లో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క గోత్రానికి మీరు ఇక్కడ ఉండండి, మీరు అక్కడ ఉండండి, ఈ రాజ్యమంతా మీది అని యెహోషువ వాళ్ళందరికీ పంచిపెట్టాడు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, అలా కాదు, మీరు ఏదో ఒక రాజ్యంలాగా అక్కడ ఉండడం కాదు, మీరు ఎక్కడ ఉండాలి? నాతో ఉండాలి. మీరు నాతో ఉండాలి. నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉండాలి. నేను ఎక్కడ భోజనం చేస్తానో మీరు అక్కడ ఉండాలి. అలాగే నేను
ఎక్కడైతే తిరుగుతానో అక్కడ ఉండాలి. నేను ఎక్కడైతే ఆ సింహాసనం ఎదురు కూర్చుంటానో ఆ పక్కనే మీరు కూడా అక్కడే ఉండాలి. ఎంత ప్రేమ ఉండకపోతే ఈ మాట అంటారు అండి. మనం ఎవరినైనా పిలిచినప్పుడు, ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. ఎవరో బయట వాళ్ళు వస్తే గుమ్మం వరకే, లోపలికి రావడానికి లేదు. ఇంకా కొంచెం బంధువులు వస్తే హాల్ వరకు వస్తారు, స్నేహితులు అలాంటి వాళ్ళు అయితే హాల్ వరకు వస్తారు, ఇంకా ప్రియమైన వారైతే ఇంకా లోపలికి వస్తారు. సో అలాగ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఎంత ప్రేమించుతున్నాడంటే, నేను ఎక్కడుంటానో ఆయనకి ఎటువంటిది కలుగుతుందో నేను ఎక్కడుంటానో అక్కడ మీరును ఉండులాగన. అంతేకాదు ఇక్కడ ప్రకటన గ్రంథం 21:3 ప్రకటన 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు వారే ఆయన దేవుడై ఉండి వారికి తోడై. ఆయన మనతో ఉంటాడు, ఆయన మనతో ఉండే దేవుడు. ఆయనకి ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. పరలోకంలో ఆయన మహారాజు. ఆయన కూడా మంటి మానవుణ్ణి, నాతో ఉండాలి, మీరు ఎక్కడ ఉండడానికి లేదు, ఎక్కడెక్కడ ఉండడం కాదు, నాతో ఉండాలి, నేను ఎక్కడుంటే మీరు అక్కడ ఉండాలి. ఈ విధంగా ప్రేమించి మనల్ని తన దగ్గర ఉంచే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. కాబట్టి ఆరాధన చేసేటప్పుడు ప్రభు అడుగుతున్నాడు ఈ దినము, నన్ను ఎవరికి మీరు సాటి చేయదురు అంటే మనం చెప్పాలి ప్రభుతో, ప్రభువా మా ఎడల నీకున్న తలంపులు విస్తారములు, ప్రభువా నీకు సాటి అయిన వారు ఎవరూ లేరు, నీ వలె సృష్టి చేసిన వారు ఎవరూ లేరు, నీ వలె క్షమించేవారు ఎవరూ లేరు. అలాగే ప్రభువా నీ వలె నీ పరిశుద్ధ రక్తం ఇచ్చి పవిత్రపరిచి తండ్రి ఎదుట నిలబెట్టిన వారు ఎవరు లేరు. నీ వలె ప్రేమించి నీవెక్కడుంటావో అక్కడ ఉంచేవారు కూడా ఎవరు లేరని ఇదని మనం దేవునితో చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. ఆరాధన కొరకు దేవుడు సహాయం చేయను గాక.